ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా డిఎస్సి, పింఛన్లు, ఉచిత ఇసుక వంటి హామీలను అమలు చేసిన ప్రభుత్వం త్వరలోనే రైతులకు సంబంధించిన పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు తెలిసింది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా 20,000 రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ హామీ అమలుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఉన్న పోర్టల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా మార్చింది. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే సామాజిక భద్రత, పింఛన్ల పెంపు, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక వంటి హామీలను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం ఈసారి రైతులకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో జనంలోకి బలంగా దూసుకెళ్లి ఓట్ల వర్షం కురిపించింది. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు ఏటా 20,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో హామీల అమలుపై కసరత్తు ప్రారంభించిన టీడీపీ అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం ఏటా అందించే 6,000 రూపాయలకు తోడు మరో 7,500 రూపాయలు కలిపి ఏటా 13,500 రూపాయలు సాయంగా అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో ఈ మొత్తాన్ని 20,000కు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ హామీ అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.